ఇప్పుడు వాడుతున్న రోబోస్, ఇప్పుడు సారాళ్ళ దగ్గరికి కూడా వచ్చింది మేము వాడుతున్న రోబో. ఇట్ ఈస్ సా బేస్డ్ రోబో. అది ఇలా కట్ చేస్తది. ఓకే. అది మీరు చూసింది బర్ మోడల్. అది ఇలా 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 చెక్కుతా ఉంటది. ఇట్స్ ఎ డిఫరెంట్ మోడల్. ఓకే. Now that is almost is gone back and the new models have come. They are taking off. కానీ కొన్ని వీడియోలు ఓల్డ్ వీడియోస్ యూట్యూబ్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడైనా ఇలా సర్జన్స్ తోటి ఇంటర్వ్యూ అయ్యి అందులో చూసినప్పుడు దానికి కింద రిఫరెన్సెస్ వీడియో వేరే వేరే వస్తూ ఉంటాయి అనమాట. ఓల్డ్ సర్జికల్ వీడియోస్ చూస్తున్నప్పుడు లిటరలీ రంపం పెట్టి కోసి, Yeah, definitely. ఓ మై గాడ్, సుత్తి పెట్టి కొట్టి, It's a part of see, orthopedician is a glorified carpenter. ఓ మై గాడ్. మీరు అంటే ఒక 20 years బ్యాక్ మీరు ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే మాకు ఇప్పుడు వీ హ్యావ్ మెకానికల్ డ్రిల్స్. అప్పుడు ఇంకా కొంచెం ఓల్డ్ మోడల్ డ్రిల్స్ ఉండేది. దానికి ఒక వైర్ కనెక్ట్ అయి ఉండేది. మాకన్నా ముందు హ్యాండ్ డ్రిల్స్ ఉండే, చేత్తోనే తిప్పేవారు. మేము వీ డింట్ యూజ్ దోస్, బట్ మేము వచ్చేసరికి మెకానిజం వచ్చేసింది. కానీ అంత ఆ బోన్ కి చేస్తున్నప్పుడు అదర్ బోన్స్ కనెక్టివిటీ ఉన్నవి కానీ మజిల్ కానీ నర్వ్ కానీ డ్యామేజ్ అవ్వదా సార్? దట్ ఈస్ ద స్కిల్ ఆఫ్ ది సర్జన్ కదండి. దట్ ఈస్ ద బ్యూటీ. వై నాట్ ఆల్ సర్జన్స్ ఆర్ సక్సెస్ఫుల్, వెరీ ఫ్యూ ఆర్ సక్సెస్ఫుల్. ఈస్ దట్ హూ అండర్స్టాండ్స్ దట్ అనాటమీ ప్రాపర్లీ అండ్ డూ ఇట్ వెల్, దే ఆర్ ద లీడింగ్ సర్జన్స్. అంతే కదా, సింపుల్. ఇందాక మీరు అన్నట్టు మనిషి లైఫ్ స్పాన్ పెరుగుతోంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతోంది అంటున్నాం మనం. జీడిపి ఇంత పెరిగింది అని చెప్తున్నాం. ప్రతి హాస్పిటల్లోనూ కూడా మన ఆరోగ్యశ్రీ అనేది 85 to 95% అనేది మనం చూస్తున్నాం. అసలు ఇదేంటి, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? చూడండి, యాక్చువల్గా ఈ స్కీమ్స్ అన్ని స్టార్ట్ చేసింది డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ గుడ్ ఇనిషియేటివ్ బై ఎనీ గవర్నమెంట్. ఎందుకంటే సొసైటీలో దెర్ ఇస్ నో బ్యాలెన్స్, దెన్ సర్టెన్ పాపులేషన్ దట్ హ్యాస్ టు బి హెల్ప్. ఎందుకంటే మిగతా అన్నీ కూడా నీకు కావాలంటే చేస్తావు, లేదంటే లేదు. వైద్యం అలా కాదు, అవసరమై వెళ్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు మనం ఆపన్న హస్తం అందించడం ఖచ్చితంగా అవసరం. సో ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి వైద్యం అందుబాటులో లేకుండా చేయకూడదు. అయితే దానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎప్పుడైతే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ కేసెస్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన గవర్నమెంట్ హాస్పిటల్ సరిపడా. కరెక్ట్. అట్లాగే క్యాన్సర్కి లేకపోవచ్చు. ఏదైతే లేదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని వాటిని మొట్టమొదటగా వీటిలోకి తీసుకొచ్చారు. సో గవర్నమెంట్ హెస్ స్పాన్సర్డ్ దట్. ప్రతి పెద్ద హాస్పిటల్ ఏం కోరిందంటే, మీరు పెద్ద హాస్పిటల్స్లో ఒక 20-30% నాన్ ఆపరేషనల్ బెడ్స్ ఉంటాయి, ఖాళీగా ఉంటే ఆ సేవ చేయండి మీరు. వీ విల్ గివ్ యూ నో ప్రాఫిట్ నో లాస్ ప్యాకేజెస్. ఆల్మోస్ట్ మీరు చేసిన ఖర్చు మేము ఇచ్చేస్తాం. సో దట్ ద హాస్పిటల్ ఆల్సో ఈస్ బెనిఫిటెడ్. నిజంగా ఇస్తున్నాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళు ప్యాకేజెస్ చేసినప్పుడు అట్లాగే చేశారు. దానికి ఆల్ ద హాస్పిటల్స్ వర్ హ్యాపీ టు గివ్ ఇట్. సో అప్పుడు న్యాచురల్ గా ప్రతిదానికి గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నప్పుడు దాన్ని నచ్చిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి దోచి పెట్టేస్తున్నారు అన్న వాళ్ళు కూడా ఆ రోజు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి పూర్తిగా దాని మీద నాలెడ్జ్ లేదు. అసలు ఆ ప్యాకేజ్ అంటే ఏంటి, ఎంత ఇస్తున్నారు అనేది ఎవరికి లేకుండా కామెంట్స్ చేసిన వాళ్ళే. కానీ ఇట్ ఈస్ ఎ ప్రాపర్లీ జెన్యున్లీ సెట్ ప్రోగ్రామ్. అయితే ఎప్పుడైతే అది పాపులారిటీ గెయిన్ అయిందో ఆంధ్రప్రదేశ్లో, ఎవ్రీబడి స్టార్టెడ్ లుకింగ్ ఇట్ ఎట్ యాజ్ ఎ ఓట్ బ్యాంక్. ద పొలిటికల్ పార్టీ స్టార్టెడ్ లుకింగ్ ఇట్ ఎట్ యాజ్ ఎ ఓట్ బ్యాంక్. సో అన్ని అందులో కలిపేయటం, అన్ని సర్జరీస్, అన్ని రకాల జబ్బులు ఆరోగ్యశ్రీలో పెట్టేయటం. ఎప్పుడైతే 20% మందికో 15% మందికో మనం ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అన్న వాళ్ళకి ఇవ్వాల్సినవి అందరికీ ఇచ్చేయటం కార్డులు. ఈరోజు మన రాష్ట్రంలో 93.5% ఫ్యామిలీస్కి ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్. సో పేషెంట్ నా దగ్గరకి బెంచ్ కార్లో వస్తాడు, ఆరోగ్యశ్రీ పట్టు, మా నానమ్మ అండి ఆరోగ్యశ్రీలో చేసేయండి. అదేంటంటే ఆరోగ్యశ్రీలో కాదు, మీరు కొంచెం ఇంకా చాలా మంచి క్వాలిటీ ఇంప్లాంట్స్ ఉన్నాయి వాడండి, కావాలంటే దానికి డబ్బులు కడదామండి మీరు, అందరూ కానీ ఇచ్చేసి. సో ఇది రోజు చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే హాస్పిటల్స్లో ఈ బెడ్స్ 20% ఉన్నాయి, 90% ఈ స్థాయికి వచ్చేసినాయో హాస్పిటల్స్ మనుగడ కష్టమైపోయింది. న్యాచురల్గా ఎప్పుడైతే 93% కార్డులు ఇచ్చేసారో గవర్నమెంట్కి కూడా బర్డెన్ పెరిగిపోయింది. గవర్నమెంట్ ఈజ్ అనేబుల్ టు పే. సో ఎప్పుడైతే డబ్బులు రావట్లేదో హాస్పిటల్స్కి, వాట్ విల్ హ్యాపెన్? నౌ దేర్ ఇస్ నో బ్యాలెన్స్. సో ఎప్పుడైతే హాస్పిటల్స్ మీద ఈ భారం పెరిగిపోయిందో క్వాలిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. 90% మందికి నువ్వు నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ కింద ఏ ఆర్గనైజేషన్ చేయలేదు. సో దెన్ న్యాచురల్లీ యూఆర్ కార్నర్ టు డూ సంథింగ్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ సంబడీ హ్యాస్ టు బ్రేక్ దిస్ సినారియో. సింప్లీ మిస్యూజింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన లాస్ ఎలా అయితే మిస్యూజ్ అవుతూ ఉన్నాయో ఇవి కూడా అలాగే. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, బట్ దిస్ షుడ్ బి రియల్లీ టేకెన్ కేర్. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. కొంతమంది ఇప్పుడు జనం ఎవరో కూడా, నేను చాలా క్లోజ్ గా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ తో వర్క్ చేస్తాను. జనం అందరూ ఫ్రీ వైద్యం కోరుకోవట్లా.
క్వాలిటీ వైద్యం కోరుకుంటున్నారు. అబ్సల్యూట్లీ. ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ మీద ఎందుకు పడ్డారంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు కాబట్టి పడ్డారు. ఈ రోజు దేర్ ఆర్ గుడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, చాలా ఇంప్రూవ్ చేసింది గవర్నమెంట్. దేర్ ఆర్ వెరీ గుడ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. సో ఐ థింక్ దిస్ బర్డన్ షుడ్ బి ప్రాపర్లీ షేర్డ్ అండ్ ద గవర్నమెంట్ షుడ్ డీప్లీ లుక్ ఇన్ టు ఇట్ టు డూ ఇట్. అదర్వైజ్ మన రాష్ట్రానికి రావలసిన మెడికల్ టూరిజం అనేది రావడానికి అవకాశం ఉండదు ఇక ముందు. ఎందుకంటే క్వాలిటీ పెరగడానికి అవకాశం లేదు. ఇన్స్టిట్యూట్స్ దే కాంట్ మేక్ మనీ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ. సో అది కష్టం అయిపోతుంది. ఇక్కడ ఎస్పెషల్లీ మీకు క్వాలిటీ ఉన్న డాక్టర్స్ దొరికే అవకాశం ఉందా సార్? దిస్ ఇస్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. యా, డెఫినెట్గా అండి. సి ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ స్మాలర్ టౌన్ ఇక్కడ ఏంటంటే అంత టాలెంట్ పూల్ని వెతికి పట్టుకోవటం, ఇక్కడ ఉంచటం కష్టం. బట్ ఇది నిజంగా చెప్పాలంటే చాలా మందికి మిత్. నా ఉద్దేశంలో నా కొలీగ్స్కే చెప్తాను నేను. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 25 ఏళ్ల క్రితం రాజమండ్రి వచ్చినప్పుడు వన్ ఆఫ్ మై ఓన్ ఫ్రెండ్ హీ వాంటెడ్ టు బీ ఇన్ హైదరాబాద్. ఏంటి అని అడిగాం అనుకోండి మీ కొలీగ్స్ని, పిల్లలకి ఎడ్యుకేషన్ అంటారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ పిల్లలు ముంబైలోనో పూనాలోనో చదువుతూ ఉంటారు. వాట్ డస్ ఇట్ మేక్? రాజమండ్రిలో ఉంచి కూడా పూనాలో చదవచ్చు, పాలకొల్లులో ఉండి పూనా వెళ్ళి చదవచ్చు. సో ఇఫ్ యూఆర్ ఎ గుడ్ సర్జన్ అండ్ యూ వాంట్ వాల్యూమ్, అంటే వర్క్ చేయాలనే తపన ఉంటే ఇట్ ఈస్ బెటర్ కమ్ టు దీస్ ప్లేసెస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైఫ్ స్టైల్. అబ్సల్యూట్లీ. సో టాలెంట్ పూల్ కొంచెం డిఫికల్ట్ అండి, ఇక్కడికి తీసుకురావడం చాలా కష్టం. ఇప్పుడు మాకు వేరే స్పెషాలిటీస్లో డాక్టర్స్ కావాల్సినప్పుడు మేము ఇచ్చేదానికి రాజమండ్రికి ఎయిర్ కనెక్టివిటీ ఉంది, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అవి పంపిస్తున్నాం వాళ్ళకి. నిజానికి కూడా ఎయిర్పోర్ట్ దగ్గరే, పెద్ద దూరమేం కాదు. కంపారిటివ్లీ హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటే 1 hour పైగా పడుతుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ద సిటీ, ఇవన్నీ చెప్పవలసి వస్తుంది టు బ్రింగ్ ద టాలెంట్ హియర్. సో ఇట్స్ డిఫికల్ట్. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ నేను ఐ నీడ్ టు యాడ్ ఆన్ దిస్ సార్. ఏంటంటే అక్కడ పొద్దు నుంచి లేస్తే సాయంత్రం వరకు ఆ రణగొణ ధ్వనుల మధ్య, లేదంటే అంత బిజీ లైఫ్, ఇది వద్దు, కాస్త స్లో డౌన్ అయ్యి ప్రశాంతంగా బతుకుదాం అనేది కూడా ఒక కొంత థాట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. షూర్, బట్ probably it is for people like you and me who have crossed some age. The younger generation wants after 6 life much better than what we are thinking about. Probably అదే రీజన్ అయి ఉండాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ మాకు ఇక్కడికి టాలెంట్ పూల్ తీసుకురావడం వీఆర్ ఫీలింగ్ రియలీ హార్డ్. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ వీ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్. ఆర్థోపెడిక్స్ లో వస్తారు ఎందుకంటే దే వాంట్ టు గెట్ ట్రైన్డ్ అండర్ మీ, సో దే కెన్ గెట్ గుడ్ దిస్ థింగ్. బట్ మిగతా డిపార్ట్మెంట్స్ లో ఆన్ పార్ నాకులాగా ఉన్న వాళ్ళని తీసుకురావాలి ఇక్కడ, ఇట్స్ వెరీ డిఫికల్ట్. కరెక్ట్. జనరల్గా సొసైటీలో ఒకటి ఉంది అని అంటే, ఒక్కొక్క హాస్పిటల్కి వెళితే, ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళితే ఒక్కొక్క బ్రాండ్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. వీళ్ళు ఇదే కంపెనీ మెడిసిన్స్ ఇస్తారు, వీళ్ళు ఇదే కంపెనీ మెడిసిన్స్ ఇస్తారు అనేది. ఇలా ఎందుకు జరుగుతుంది యాక్చువల్గా? అంటే నిజానికి క్వాలిటీ అనేది పర్టికులర్ కొన్ని బ్రాండ్స్లోనే ఉంటుందనే ఉద్దేశం. మీరు దీనికి వెరీ హానెస్ట్ క్వశ్చన్. మీరు 10 మంది డాక్టర్లను అడిగి ఈ మందే ఎందుకు వాడుతున్నావు నువ్వు అంటే 80% ఆఫ్ దెమ్ మే నాట్ హ్యావ్ ఏ రియల్ ఆన్సర్. కరెక్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. వై షుడ్ యూ సెండ్ ఎ మాలిక్యూల్ with 2 different companies, which is one at 20,000 rupees and one at 1,800 rupees? So how will your doctor choose? So మేము ఎలా చూస్తాం అంటే, first we look at the standard of the company, how long this company has been there. Then clinical efficiency of course మేము వాడుతున్నప్పుడు చూసి దాన్ని ఇది చేస్తాం. But for example, if I want to use antibiotic for my knee replacement, why would I change which I have been using for the 20 years is giving me very good satisfactory results? I won't change. Correct. It's very difficult because it is just not with my reputation. One man's life is there. Okay? So, ఇవన్నీ కూడా finally the mud is slung on the doctors because వీళ్ళు ఏదో దాంట్లో కమిషన్ వస్తుంది కాబట్టి అదే రాస్తారు, దీంట్లో కమిషన్లు వస్తాయి. Why should it be there in the market? It should not be there. If it is not having quality and you say one is not really superior quality, then why should it come with such a difference? So, doctors are also human beings. They use their common sense. విచ్ డ్రగ్ విచ్ కంపెనీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ బట్టలు తీసుకోండి, మీరు రేమండ్స్లో బట్టలు కొనుక్కుంటే యూ ఎక్స్పెక్ట్ సమ్ స్టాండర్డ్ అండ్ యూ బై ఇట్ దేర్. 200 కూడా కుమార్లో షర్ట్ వస్తుంది, అది ఎందుకు కొనుక్కోమంటే నేను ఏం చెబుతాం మనం. యూ ఎక్స్పెక్ట్ సమ్ స్టాండర్డ్ విత్ ఎవ్రీ డ్రగ్ అండ్ ఎవ్రీ కంపెనీ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సెకండ్ థింగ్ ఈస్ జెనరిక్ అండ్ ఒరిజినల్ మాలిక్యూల్. జెనరిక్ అంటే ఏంటంటే ఒకళ్ళు ఎవరైతే పేటెంట్ చేసుకున్న మాలిక్యూల్ ఉంటుందో అది వాళ్ళ పేటెంట్ టైం అయిపోయేదాకా దే పుట్ ఇట్ ఇన్ దేర్ హ్యాండ్స్ బికాజ్ వాళ్ళు రీసెర్చ్కి ఖర్చు పెట్టిన డబ్బులన్నీ రావాలి కాబట్టి. యూజువల్ మేము ఇప్పుడు డాక్టర్స్ అయిన తర్వాత మాకు తెలుసు కాబట్టి పేటెంట్ టైం అయిపోయిన డ్రగ్స్ నెక్స్ట్
రెగ్యులర్ ఫార్మా కంపెనీస్లో ఏ పెద్ద కంపెనీ చేస్తుందో చూసి వీ ట్రై టు యూజ్ దట్ టు గెట్ డౌన్ ది కాస్ట్. ఆ విధంగా కాస్ట్ డిఫరెన్సెస్ వస్తాయి తప్పించి ఇట్ ఈస్ నాట్ ఆల్ విత్ మనీ. బికాస్ ప్రతి డాక్టర్ రెప్యుటేషన్ వాడు ఇచ్చే మందులతోటి ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ డాక్టర్ ఎవర్ ఫైనల్గా నీ క్లినికల్ రిజల్ట్స్ బాగుండాలంటే అవి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తారు డాక్టర్లు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ మనీ. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో దేర్, బట్ దేర్ ఆర్ చాలా ఇప్పుడు రెగ్యులేషన్స్ వచ్చినాయి గవర్నమెంట్ నుంచి కూడా వాటిని రిస్ట్రిక్ట్ చేయడానికి. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్. రీసెంట్గా ఒక సినిమా మోస్ట్ యాక్టర్ తో కలిసి ఒక మూవీ చేసినప్పుడు ఆయన చేతులు కాళ్ళు మొత్తం ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసి ఉన్నాయి, బెండ్ కూడా అవ్వట్లేదు, చాలా పెయిన్స్ ఫ్రమ్ లాస్ట్ 3 months నుంచి. సడన్గా ఏమైందంటే క్యాన్సిల్ చేసుకున్న అన్ని షూట్స్ అంజలి ఆర్థరైటిస్ వచ్చింది అని చెప్పని అన్నారు. అసలు అంటే ఒక ఏజ్ తర్వాత పక్కాగా ఆర్థరైటిస్ వచ్చేస్తుందని మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవాల్సిన అవసరం ఉందా అని అంటే చాలా మందిలో లేదు. అది 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా చాలా మందిలో లేదు. సో అసలు ఎందుకు వస్తుంది? కొంతమంది అది కీళ్ల వాతం, వాతం చేస్తేనే వస్తుంది, వాతం చేసేవన్నీ మానేసేయండి అనేవాళ్ళ సెక్టార్ కూడా ఉంది ఇందులో. సో ఎగ్జాక్ట్లీ ఆర్థరైటిస్ అంటే ఏమిటి అని అంటే ఏం చెప్తారు?